ఇక్కడ మోడీ ఏమంటున్నా ఒకసారి చూద్దాం. మీకు రీల్స్ తెలుసా? మీలో ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు? పార్టీ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేశారా? యువత ఎలా ఆలోచిస్తుందో తెలుసుకున్నారా? జెన్జీ తరం మనకు పూర్తిగా వ్యతిరేకం లేరు. పశ్చిమ బెంగాల్లో పార్టీకి పట్టం కట్టింది వాళ్ళే. యువతకు తృప్తిపరిచేందుకు ఏం చేయాలో కార్యాచరణ ప్రణాళికను రూపొందించండి. వారి ఆలోచనలకు తగ్గట్టు పనితీరు మార్చుకోండి, లేకపోతే మిమ్మల్నే మార్చాల్సి వస్తుంది. కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ క్లాస్. ఈసారి క్యాబినెట్ విస్తరణలో యువతకు పెద్దపీట. జేడీయూ టీడీపీలకు అదనపు శాఖలు. ప్రధాని కొంచెం మార్పు చెందినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు రీల్స్ తెలుసా అంటూ కూడా ఆ క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ కూడా క్లాస్ బీకినట్టుగా తెలుస్తుంది. జెన్జీ యువత అంటే మీకు తెలీదు. జెన్జీ యువత నేపాల్నే అట్టుడికించారు. జెన్జీ యువత తలుచుకుంటే ప్రభుత్వాలు మొత్తం కూడా మూసుకొని పారిపోవాల్సిందే. ఎందుకు జెన్జీ యువతతో పెట్టుకుంటున్నారు? దీనికి సంబంధించి ఖచ్చితంగా జెన్జీ యువతకు మన పార్టీలో కావచ్చు, పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు వాళ్ళకు అవగాహన కల్పించాలి, అందులో చొరవ తీసుకురావాలి. అలాగే క్యాబినెట్లో కూడా ఎక్కువగా ఈ జెన్జీ యువతకే మనం సీట్లు క్యాబినెట్లో మనం కేటాయించాలి, ఏదైనా శాఖ ఇవ్వాల్సింది అంటూ కూడా మోడీ క్లాస్ బీకినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరు రీల్స్ గురించి ఎంతమందికి తెలుసు? ప్రభుత్వ కార్యక్రమాల గురించి కానీ పార్టీ కార్యకలాపాల గురించి కానీ ఎప్పుడైనా రీల్స్లో ప్రచారం చేశారా? కనీసం మీ గురించి కూడా మీరు చెప్పుకున్నారా? ఇన్స్టాగ్రామ్ ఎంతమంది ఉన్నారు? దేశంలో యువత ఏ విధంగా ఆలోచిస్తుంది అనుకుంటున్నారు? ఇవి ఎవరితో అన్న మాటలో తెలుసా? కేంద్ర మంత్రులకు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్న ప్రశ్నవి. దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి అక్కడ ఉన్న క్యాబినెట్ మినిస్టర్స్తో ఏమంటా ఉండంటే, అసలు మీకు ఇన్స్టాగ్రామ్ వాడొస్తుందా? అసలు ఇన్స్టాగ్రామ్స్తో రీల్స్ ఎలా చేస్తారో తెలుసా? ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు ఎప్పుడైనా మన ప్రభుత్వాన్ని కావచ్చు, మన ప్రభుత్వ పథకాలు ఏ విధంగా మనం దేశ ప్రజలకు అందిస్తూ ఉన్నాం ఎప్పుడైనా ప్రచారం చేశారా? కనీసం మీకు ఇన్స్టాగ్రామ్ ఎట్లుండో తెలుసా? కనీసం మీ గురించి మీరైనా ప్రచారం చేసుకున్నారా? మీ పరిధి ఏదైతే మీ పార్లమెంట్ పరిధిలో కావచ్చు, మీ గ్రామీణ ప్రాంతాల్లో, మీ మండల ప్రాంతాల్లో అసలు మేము ఏం పని చేస్తూ ఉన్నాం, గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, కనీసం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మా మోడీ ప్రభుత్వం ఇది చేస్తుందని చెప్పి ఎప్పుడైనా చేశారా అని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. ఎందుకు క్లాస్ బీకాల్సి వచ్చింది అంటే, కాక్రోచ్ జనతా పార్టీ అంత పెద్ద ఎత్తున విజృంభణ కొనసాగించింది వారం రోజులుగా, కాబట్టి దానికి వణికిపోతున్న ఈ ప్రభుత్వాలు, పార్టీలు. కాబట్టి ఆ ఏదైతే సోషల్ మీడియా వచ్చినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావం ఢిల్లీ కోటలను బద్దలు కొట్టినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒకసారి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రధాన పార్టీల సభ్యత్వాలను దాటేసి ఇన్స్టాగ్రామ్లో ఆ పార్టీకి మద్దతుదారులు గంటకు పెరుగుతున్నారు. ఇది దేశంలోని యువత మనోభావాలను ప్రతిబింబిస్తోందనే అభిప్రాయం ప్రబలుతోంది. మరోవైపు తమిళనాడులో కొత్త పార్టీ స్థాపించిన విజయ్ స్వల్పకాలంలోనే ఘన విజయం సాధించడమో కాదు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు ప్రధాని మోదీ క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో జెన్జీ యువత ప్రభావాలకు దృష్టిలో ఉంచుకొని ప్రధాని ఆ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు, జెన్జీ తరం పూర్తిగా బీజేపీ వ్యతిరేకంగా లేదని, బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించి పార్టీకి పట్టం కట్టింది వారేనని మోదీ చెప్పినట్టు సమాచారం. మనం ఏం చేస్తున్నామో చెప్పేందుకు మనమే యువతకు వద్దకు వెళ్ళాలి. మనం సరైన పనులు చేస్తున్నామని వారు గ్రహించేలా చేయాలి. ప్రస్తుతం దేశంలో 18 నుండి 30 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న యువతరం మనకు ముఖ్యం. వారిని సంతృప్తి పరిచేందుకు ఏమి చేయాలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి అని మోదీ వారికి ఉద్బోధించినట్టు తెలిసింది. యువత ఆలోచన విధానానికి తగినట్లుగా మంత్రులు తమ పనితీరు మార్చుకోవాలని చెప్పేసి కూడా మోడీ చెప్పాడు. మంత్రివర్గంలో భారీ మార్పులు. ఈ సమావేశం తర్వాత ప్రధాని మోడీ మూడ్ను బట్టి చూస్తుంటే మంత్రివర్గంలో భారీ మార్పులు తథ్యమని తెలిసింది. ఆ పార్టీ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు, పనితీరు ఆధారంగా ఉద్యోగాల శాఖలు మార్పులు, పదోన్నతులు ఉండవచ్చని ప్రధాని పరోక్షంగా సూచించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఢిల్లీ కోటల్ని బద్దలు కొట్టినట్టుగా కూడా కనిపిస్తోంది. ఢిల్లీలో అందరినీ కూడా అదిరించినట్టుగా, అందరినీ భయాందోళనకు గురి చేసినట్టుగా అనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక మంత్రివర్గ మీటింగ్లోనే కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండింగ్ అవుతున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ గురించి ప్రధాని మోడీ చర్చించాడు అంటే ఇది చిన్న విషయం కాదు. అది ఎంత దూరం వెళ్ళిపోయింది, ఎంతమందిని ఆలోచించేటువంటి విధంగా చేసిందో అని చెప్పేసి కూడా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏం చెప్తా ఉన్నాడంటే, బెంగాల్లో కూడా మన పార్టీ అధికారంలో రావడానికి కూడా ఈ జెన్జీ యువతనే మనకు సహాయం చేసింది. అటువంటి జెన్జీ యువతపై మీరు అవాక్కులు చేరడం మానుకోండి. అసలు జెన్జీ యువత దగ్గరికి వెళ్ళి మీకు ఏం కావాలి, మీకు ఏ విధంగా అయితే మరి పరిపాలన నస్తుంది, అసలు జెన్జీ యువత ఏం కోరుకుంటున్నారని చెప్పేసి డైరెక్ట్గా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి జెన్జీ యువత దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి.
మన పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొనమని చెప్పండి. మన పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో వివరించండి, మరి నచ్చకపోతే మేనిఫెస్టో మార్చండి అని చెప్పి దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విజయ్ని కూడా, అంటే తమిళనాడులో సీఎం అయినటువంటి విజయ్ని కూడా, టీవీకే పార్టీని కూడా మోడీ గుర్తు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ విజయ్ కూడా చూసుకోవచ్చు. విజయ్ని గెలిపించింది కూడా జెన్జీ యువతనే. అక్కడ తమిళనాడులో చాలా మార్పు కోరుకున్నారు జెన్జీ యువత, కాబట్టి తమిళనాడులో చేంజ్ అయిపోయింది. మళ్ళీ దేశవ్యాప్తంగా వాళ్ళు మళ్ళీ మార్పు కోరుకుంటే మన పని అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ మోడీ కూడా భయపడిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది.